10th అయిపోయిందా? బీటెక్ వస్తున్నావా? లేదంటే వేరే ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్కి వస్తున్నావా? ఈ కోడింగ్ చేయాలని ఉంది, ఎక్కడ చేయాలి, ఎలా రాయాలి, అసలు నీ కోడింగ్ మీద ఒక భయం ఉంటుంది కదా, ఆ భయం తీసేద్దాం అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. నేను ఒకప్పుడు కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నేను చెప్పుకోవాలనుకున్న పాయింట్స్ మొత్తం కవర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మరి బిగ్ బాస్ ఒక 1 అవర్ వీడియో పెడితే దానికి మళ్ళీ 1 అవర్ అన్కట్ వీడియో పెట్టినా మనం చూస్తాము, ఎడిషనల్ పాయింట్స్ పెట్టినా మనం చూస్తాము. ఇంత వ్యూవర్షిప్ ఇస్తున్నాం కదా, ఒక ఎడ్యుకేషన్ కంటెంట్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఇప్పుడు నువ్వు ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ లో నీకు ఏదైనా ఒక టాలెంట్, ఇప్పుడు నువ్వు సి లాంగ్వేజ్ నేర్చుకో, పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో, ఏదైనా ఒకటి నేర్చుకున్నావు అంటే అది నీ ఫ్యూచర్ లో నీ జాబ్ మార్కెట్ లో ఒక 10 డోర్స్ ఓపెన్ చేస్తుంది తప్ప ఒక 10 డోర్స్ క్లోజ్ అయితే చేయదు కదా. ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనకి, ఒక టాలెంట్ ని మనం, ఒక స్కిల్ ని మనం డెవలప్ చేసుకుంటే కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. స్కిల్ లేకపోతే నీకు ఫ్యూచర్ లో ఎవడు జాబ్ కూడా ఇవ్వడు. ఎందుకంటే వాడికి ఆ, నీకు ఊరికి డబ్బులు ఇవ్వాలని ఎవరికి ఉండదు అనమాట. 4 లక్షలు ఇచ్చి 40 ఏళ్ళు పని చేయించుకుందాం అనుకునే కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు బయట. జాబ్స్ రాక ఇంకా వెయిట్ చేస్తున్నారు, అదే ప్యాకేజ్ లో ఉంటున్నారు. జంప్ కొడదామన్నా కానీ కంపెనీస్ ఉండదు. ఒకవేళ కంపెనీస్ ఉన్నా కానీ దానికి రిక్వైర్డ్ స్కిల్ మన దగ్గర ఉండదు అనమాట ముందు. సో ఆ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, మీరు ఏదైనా ఒక దాన్ని స్టార్ట్ చేస్తే దాని మీద కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకుని మీరు దాని మీద కొంచెం ప్రయోగాలు చేయాలన్నమాట. ఒక దాన్ని నేర్చుకుంటున్నాం అంటే దాన్ని 10 రకాలుగా 10 చోట్ల వాడితే తప్ప మీకు అది అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక కోడ్ లో ఒక కండిషన్ కానీ ఇట్లా రాయాలని చెప్పాను అనుకోండి, దాన్ని ఇలాగే ఎందుకు రాయాలి, ఇంకో 10 రకాలుగా ఎందుకు రాయకూడదని మీరు ట్రై చేసి కొన్ని ఎర్రర్లు వస్తాయి కదా, ఆ ఎర్రర్స్ ని మీరు సాల్వ్ చేసినప్పుడు మాత్రమే మీకు కోడింగ్ మీద మంచి గ్రిప్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనందరం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, అలా అని చెప్పి మనందరినీ కాంపిటీషన్ లో కూర్చోబెట్టి కవిత్వాలు రాయమంటే అందరం ఒకేలా రాయలేం కదా. మన వొకాబులరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కొక్కలా రాస్తాము. సో మన స్కిల్ అనేది ఏంటంటే ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు అర్థమవుతుంది. ఆ కాంపిటీషన్ ఇప్పుడు మనకున్న బయట ఉన్న కార్పొరేట్ అన్నమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మనం దాన్ని మార్చలేం కదా, బట్ ఉన్నదానికి అడ్జస్ట్ అవడం కోసం ఇప్పుడు మనం ప్రెసెంట్ మన స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అండ్ మీ స్కిల్ డెవలప్ అయితే మీరు 10 మందికి ఇంకా మీరు నేర్పించచ్చు, 10 మందికి మీరు జాబ్ ఇచ్చే పొజిషన్ లో కూడా వెళ్ళొచ్చు. ఈ ఐటీ ఫీల్డ్ లో మీరు మీ స్కిల్ ఎంత ఉంటే అంత అంత పైకి వెళ్తారు అనమాట ఈ ఫీల్డ్ లో మాత్రం మీరు. అండ్ కమింగ్ టు ద స్కిల్, మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ కంప్లీట్ గా సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ నేను కంప్లీట్లీ పైథాన్ డెవలపర్ అనమాట. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే నేను చాలా రోజులు వర్క్ చేస్తున్నాను. చేస్తున్నాను కూడా. అందువల్ల మీరు AI మీద ఈ వీడియోస్ చేద్దామని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కమింగ్ టు ద కోడింగ్, అసలు కోడింగ్ ఎక్కడ రాస్తాము? కంపైలర్లో రాస్తాము. చాలా సింపుల్ గా చెప్పేసాను కదా, కోడింగ్ ఎక్కడ రాస్తామంటే కంపైలర్ రాస్తామని చెప్పేసాను. ఈ కంపైలర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో కోడింగ్ రాస్తాను. ఇఫ్ ఎల్స్ అని చెప్పి ఇలా పదాలు వాడేసి నేను కంపైలర్ లో కోడింగ్ రాస్తాను అనమాట. రాసిన దాన్ని ఆ కంపైలర్ ఏం చేస్తుంది అంటే జీరోస్ వన్స్ గా మారుస్తుంది. మార్చి ఆ జీరో వన్స్ ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని మెషిన్ కి ఇస్తుంది. మన మెషిన్స్ కి జీరోస్ వన్స్ తప్ప ఇంకేం అర్థం కాదనే విషయం మనకు తెలుసు. కానీ జీరోస్ వన్స్ తోనే మాట్లాడాలంటే అది విషయం అది మన వల్ల కాదు. ఇప్పుడు నేను 0011 1100 ఇట్లా మాట్లాడితే ఇట్లా ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క అక్షరాన్ని నేను ఇలా మార్చుకుంటే వెళ్ళాలి అంటే అది కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట. నేను ఒక రోజులో రాయాల్సిన కోడ్ కొన్ని సంవత్సరాలు మాత్రం నేను రాసుకుంటే వెళ్తాను అనమాట, ఈ వన్స్ జీరోస్ రాసుకుంటే వెళ్తే. అందుకోసం అని చెప్పి కంపైలర్స్ మనకి హెల్ప్ చేస్తాయి, ఒక ట్రాన్స్లేటర్ లాగా అనమాట. ఈ కంపైలర్స్ లో మీకు ఆల్రెడీ ఒక ఆన్లైన్ కంపైలర్ మీకు సజెస్ట్ చేశాను, ప్రోగ్రామిజ్ అని చెప్పి. మీరు అందులో ప్రాక్టీస్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా పైచామ్ కానీ లేదంటే విజువల్ స్టూడియో కానీ ఇట్లా మీరు రిక్వైర్డ్ మీ ఏదైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాని రిక్వైర్డ్ కంపైలర్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అండ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళిపోయి ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయండి. మీరు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ పక్కన ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయండి. మీకు ఆన్లైన్ కంపైలర్స్ చాలా అంటే చాలా వస్తాయి. మీరు దాంట్లో మీరైతే బిగినింగ్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బేసిక్స్ అన్ని మీకు అందులో ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. సెకండ్ థింగ్ వచ్చి మనం కోడింగ్ నేర్చుకునేటప్పుడు దాంట్లో అసలు సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు పంచువేషన్స్ అనమాట, ఫుల్ స్టాప్లు ఎక్కడ పెడతాం, కమాలు ఎక్కడ పెడతాం తెలుసుకుని ఉండాలి కదా. ఇప్పుడు రూల్ బుక్ తీసుకోండి, 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, మనం రాసేది ఆ 2 లైన్స్ మధ్యలోనే రాయాలి. లైన్స్ పైకి వెళ్ళకూడదు, కిందకి రాకూడదు. మనం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్స్ చూస్తాం కదా, అందులో ఎలా రూల్స్ ఉంటాయి, ఒక లైన్స్ ఇచ్చే లైన్స్ ఇక్కడ నుంచి రాయాలి, ఇక్కడ నుంచి అలాగే సింటాక్స్ అంటాం మనం మన ప్రోగ్రామింగ్ లో. వైట్ స్పేస్ ఎంత ఇవ్వాలి, కమాలు ఎక్కడ పెట్టాలి, సెమీ కోలన్లు ఎక్కడ పెట్టాలి, ఇట్లాంటివన్నీ మనకి సింటాక్స్ తెలుస్తుంది అనమాట. వన్స్ ఇది తెలిసిన తర్వాత ఆల్ఫాబెట్స్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఏంటి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఏబిసిడీలు ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 ఉంటాయి. మనకి చిన్నప్పుడు మన స్కూల్లో చెప్పారనమాట మనకి. నెంబర్స్ ఉంటాయి, వీటిని మనం మ్యాథమెటిక్స్ లో వాడతాము. 1 2 3 4 ఉంటే వీటిని మనం ప్లస్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, వీటిని మనం మ్యాథ్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ లో వాడతాము. ఏబిసిడీలు ఉంటే వీటితో మనం క్యారెక్టర్స్ కదా ఇవి, ఈ క్యారెక్టర్స్ తో మనం వర్డ్స్ ని బిల్డ్ చేయొచ్చు, వర్డ్స్ ని మనం సెంటెన్సెస్ లో పెట్టి పారాగ్రాఫ్లు బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఒక క్లారిటీ ఉంది. సో మెషిన్ కి ఎలా క్లారిటీ ఇస్తాము, ఇది క్యారెక్టర్, ఇది వచ్చేసి ఇంటిజర్ అంటే ఒక నెంబర్ అని ఎలా చెప్తాము అంటే దానే డేటా టైప్స్ అంటాం అనమాట. మీరు ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా కానీ డేటా టైప్స్ తో స్టార్ట్ చేయండి. అందులో ఏ డేటా టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క డేటా టైప్ ఉంది, కొన్నిట్లో ఉన్నాయి కొన్నిట్లో ఉండవు అనమాట.
సో అలా మీరు డేటా టైప్ స్టార్ట్ చేయాలి. డేటా టైప్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెషిన్ కి చెప్పడం, మీకు మీకు తెలుస్తుంది అనమాట. మెషిన్ కి ఇది ఇది వర్డ్, లేదా ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక నెంబర్ అని మీకు చెప్పడం అలవాటు అయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి? కంప్యూటర్తో పని చేయాల్సి వస్తుంది. దానికోసమే మీరు ఇన్పుట్ తీసుకుంటాం కోసం స్కాన్ఎఫ్ ఏంటి, ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం మెషిన్కి ఒక చెప్పాలి అంటే ఎలా చెప్తాము? ఇన్పుట్ ఇస్తామన్నమాట. అలా ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, అలాగే దాని నుంచి మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ప్రింట్ చేసి మనం ఎలా చూడాలి స్క్రీన్ మీద ఆ ఇన్పుట్ ని, మనకు వచ్చిన ఇన్పుట్ ని కానీ అవుట్పుట్ ని కానీ, సారీ, అవుట్పుట్ ని ఎట్లా మనం చూడాలి, మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత మీరు కండిషన్స్ అన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి వెళ్ళి నేను అరే ఒక 2 రూపీస్ ఇచ్చి, అరే ఇప్పుడు ఇక్కడ మ్యాంగో బైట్ ఉంటే మ్యాంగో బైట్ తీసుకురా, లేదంటే మనకి కిసెస్ చాక్లెట్ ఉంటే అది తీసుకురా, ఇది లేకపోతే అది, ఇప్పుడు నా దగ్గర మ్యాంగో బైట్ లేకపోతే అప్పుడే కిసెస్కి వెళ్ళు అని చెప్తాను అనమాట. ఈ చెప్తున్నాను చూసావా, లేకపోతే ఉంటే ఇది, లేకపోతే ఇది. దాన్నే మనం ఇఫ్ కచ్చా బయట ఉంటే అది తీసుకో, లేదు ఎల్స్ ఉంటే కిసెస్ తీసుకో. ఇఫ్ ఎల్స్ ఏదైతే ఉందో దీనే కండిషనింగ్ స్టేట్మెంట్ అంటాం. ఇలా కండిషన్ గా మనం మెషిన్కి ఎలా చెప్పాలి, ఇది ఉంటే ఇది చెయ్యి, ఇది లేదు అంటే ఇది చెయ్యి అని ఎలా చెప్పాలని నేర్చుకోవాలి మనం. తర్వాత ఏంటి, ఒక పనిని మల్టిపుల్ టైమ్స్ ఎలా చేయాలి. ఓకేనా? ఇప్పుడు అది లేదనుకోండి, మళ్ళీ అడిగి ఇంకో 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ పంపిస్తా, మళ్ళీ ఇంకోటి తీసుకురమ్మని చెప్తా. ఇట్లా వాడిని పద్దాక అటు ఇటు తిప్పటం కోసం ఎలా చెప్పాలి వాడికి. అలాగే మెషిన్ కూడా ఒక పనిని మళ్ళీ 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 చేయమని చెప్పడం కోసం లూప్స్ వాడతాము. ఇలా లూప్ చేయడం కోసం ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకుని ఉండాలి. సో వన్స్ మీకు సింటాక్స్ తెలిసింది, దాంట్లో ఉండే వేరియబుల్స్ ఏంటి తెలిసింది, డేటా టైప్స్ ఏంటో తెలిసింది, కండిషన్స్ తెలిసినాయి, లూప్స్ అండ్ ఏంటో తెలిసినాయి, మీరు బేసిక్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఇది మీ అంతా మీరు నేర్చుకున్నానికి ఒక వారం చాలు మీకు. రోజుకు ఒక గంట వీడియో చూసినా మీరు వారంలో నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్ రాయటం స్టార్ట్ చేయాలన్నమాట మీ ఓన్గా. అప్పుడు మీకు కొత్త కొత్త వేస్ అర్థమవుతాయి, ఎలా చేస్తున్నాము, మనకు వచ్చిన ఎర్రర్స్ ఏంటి, మనం ఎలా ఇంకా ఫ్యూచర్లో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఇవే ఆర్డర్లో ఫాలో అయిపోండి. ప్రతి లాంగ్వేజ్ ఇంతే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క లాంగ్వేజ్ వాడతాం. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఎట్లా మనం ఒక్కొక్క లాంగ్వేజ్ వాడతామో, అలాగే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క లాంగ్వేజ్ వాడతాం అనమాట. అండ్ కొన్ని లాంగ్వేజెస్ మల్టిపుల్ పర్పస్ కూడా ఉంటాయి. ఇప్పుడు పైథాన్ ఉందనుకోండి, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాడచ్చు, వెబ్ డెవలప్మెంట్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇది కోడింగ్ ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, ఎలా నేర్చుకోవాలి అంటే మాత్రం నా వీడియోస్ చూడండి. లేదు అంటే మీకు యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఏ ఫీల్డ్ లో కావాలంటే ఆ ఫీల్డ్ లోకి మీరు స్విచ్ అన్న అవ్వచ్చు. కానీ మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నా, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఈ ఆర్డర్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చి దాని సింటాక్స్ నేర్చుకోండి, నెక్స్ట్ డేటా టైప్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్, నెక్స్ట్ లూపింగ్స్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట, ఏ లాంగ్వేజ్ అయినా కానీ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఏమాత్రం భయం ఉన్నా, డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.